శని మన కర్మను పట్టి మనకు ఫలితాలను అందించేటటువంటి వాడు. మనం పుణ్యం చేశాడనుకోండి, మన జీవితంలో ఆ శని భగవాన్ ఏం చేస్తాడు, ఇతడు పుణ్యం చేశాడు కాబట్టి ఇతని అత్యుత్తమమైనటువంటి స్థానంలో కూర్చోబెట్టాలి, ఇతనికి జీవితంలో ఏ కష్టం లేకుండా చేయాలి అని మనకు ధర్మపాలన చేసేటటువంటి వాడిలో శని భగవానుడు ఒకటి. అదే మనం ఏదైనా కర్మను చేశాము, ఏదైనా పాపకర్మను చేశామనుకోండి, ఆ పాపకర్మకు తగినటువంటి శిక్షను వేసేటటువంటి వాడు ఈ యొక్క శని భగవానుడిని శాస్త్రంలో చెప్పడం జరిగింది. అందుకే అతడు న్యాయ పరిపాలకుడు, ధర్మబద్ధుడు, మన కర్మను అనుసరించి మన కర్మ ఫలితాలను నిర్ణయించేటటువంటి వాడు అని అర్థం. అందుకే జాతకంలో కూడా శని భగవానుని కర్మకారకుడు అని చెప్పడం జరిగింది. కర్మకారకుడు ఎవరు జాతకంలో అంటే శని భగవానుడే అవుతాడు. కాబట్టి ఆయన కర్మస్థానాధిపతి. కాబట్టి ఇక్కడ శరీరం చూసినా కానీ, నవగ్రహాలను చూసినా కానీ భయపడాల్సిన పనే ఉండదు. ఎందుకంటే శని భగవానుడు ఎంత కీడు చేస్తాడో అదే రకమైనటువంటి మేలు కూడా చేసేటటువంటి వాడిలో శని భగవానుడు ప్రప్రబధంగా ఉండేటటువంటి వాడు. ఎందుకంటే మనకు శని దశ వచ్చినప్పుడు కానీ, ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని ఉన్నటువంటి వారికి ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి. అవి కావాలనో లేదా మనల్ని పట్టి పీడిస్తే అతనికి ఏదో ఆనందం కలుగుతుందో అని కాదు. మన యొక్క జాతకంలో ఆయా స్థానాలలో శని సంచరించినప్పుడు మన కర్మ ఫలితాన్ని అనుభవించేలా చేస్తాడు. ఎగ్జాంపుల్గా మనం ఏదైనా తప్పు చేశాము, ఎవరినైనా చంపేశాము, ఎవరినైనా ఇబ్బంది పెట్టాము, ఎవరినైనా పీడిస్తున్నాము అంటే మనకి ఏమవుతుంది, వెంటనే పోలీసు వాళ్ళు వచ్చి మనం తీసుకొని వెళ్ళిపోతారు. ఎందుకు? నువ్వు ఇతరులని హాని చేస్తున్నావు, ఇతరులని ఇబ్బంది పెడుతున్నావు, ఇతరులను నువ్వు చంపావు కాబట్టి నీకు శిక్ష వేస్తున్నాను అని చెప్పేసి మనకు ఒక న్యాయస్థానం ఎలాగైతే ఉంటుందో అలాగే శని భగవానుడు ఏం చేస్తాడు అని అంటే గనక మనం చేసినటువంటి తప్పులు మనం గుర్తించం కదా. ఎందుకు అంటే మన యొక్క కన్నులు మాయతో కప్పివేసి ఉంటాయి. మనం చేసింది మనకు కరెక్ట్ అనిపిస్తుండొచ్చు, కానీ అది ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా కొన్నిసార్లు అవి చెడుకి దారి తీస్తూ ఉంటాయి.